మెంతికూరతో నిల్వ పచ్చడి చేసుకుందామండి. ఒక 1 మంత్ అయినా సరే నిల్వ ఉంటుంది. ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా సిద్ధాంతిగాని ఒకసారి సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యవసాయ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి. ఫోన్ నెంబర్ 8897741766. నేనైతే 2 కట్ల మెంతికూరని ఇట్లా ఆకులన్నీ తీసేసి ముందే కడుక్కొని ఆరబెట్టుకున్నా అండి. ఆకులకి తడాసలు ఉండకూడదు. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకొని, నెక్స్ట్ బాండి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మెంతికూరని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయినా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల మెంతికూరలో కొంచెం చేదు ఉంటుంది కదా, అదైతే తగ్గిపోతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం మంట ఉన్నాయని నేను కొన్ని వేసుకున్నాను. ఒక 1/2 కప్పు ధనియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కూడా అన్ని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కల్లుపు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని, తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ఆకును ఫ్రై చేసుకున్నాం కదా, ఆకు కూడా వేసుకొని ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బాండి పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు అయితే నూనె, పచ్చెనపప్పు, తిరగమాత గింజలు, పసుపు, ఒక ఎండుమిర్చి, ఒక గుప్పెడు వరకు అయితే వెల్లుల్లిపాయలు ఇలా దంచుకొని వేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం ఇంగు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పచ్చడి అయితే 1 మంత్ బయట పెట్టుకున్నా కానీ స్టోర్ చేసుకోవచ్చు. వేడి అన్నంలోకి నెయ్యి లేకుండా ఈ పచ్చడి వేసుకొని తింటే కారంగా పుల్లగా భలే ఉంది. మీరు ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.